హరీష్ రావు అనేటోడు అమిత్ షాకి కట్టుబానిస. ఎందుకో నేను చెప్తా. ఇక్కడ ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఎవరిపైన? రఘునందన్ రావు పైన ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. మెదక్ ఎంపీగా రఘునందన్కి చాలా అవకాశాలు ఉన్నాయి. మెదక్ ఎంపీగా పోటీ చేయడానికి రఘునందన్కి నేను కాంగ్రెస్కి సంబంధించిన సర్వేలు చూసి చెప్తా ఉన్నాను. మెదక్లో రఘునందన్ పోటీ చేస్తే కనుక 2% ఎడ్జ్ కనబడుతూ ఉంది. మైనంపల్లి హనుమంతరావు కంటే కూడా ఒక 2% ఎడ్జ్లో రఘునందన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి హరీష్ రావు ఈరోజు రఘునందన్కు టికెట్ ఇస్తే నా యొక్క ప్రభావం పోతుంది కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది వెంకయ్య నాయుడు శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్రూ ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీకి ఒక ప్రపోజల్ పెట్టిండు. ఎందుకు ప్రపోజల్ పెట్టిండంటే ఈరోజు బీజేపీలో నేను చేరాలి అంటే, నేను త్వరలో బీజేపీకి సహకరించాలి అంటే ఈరోజు రఘునందన్కి టికెట్ ఇవ్వద్దు. ఇక్కడ ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్తకు బీజేపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి, ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టి పెద్ద ఎత్తున రాయబారం నడుపుతున్నట్టు మనకు తెలుస్తోంది. ఎందుకు రాయబారం నడుపుతున్నాడు అంటే మెదక్లో రఘునందన్ పోటీ చేస్తే గెలిచేటువంటి అవకాశం ఉంది. అది కాంగ్రెస్ సర్వేలో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒకవేళ రఘునందన్ ఎంపీగా గెలిస్తే హరీష్ రావును పెద్ద ఎత్తున నిలువరించడం ఖాయంగా కనబడతా ఉంది. అదేవిధంగా ఒకవేళ మెదక్లో నా ప్రభావం మొత్తం కూడా కోల్పోతా, నేను మొత్తానికైతే నన్ను దిగజారేటువంటి ఈ ఎలక్షన్ నన్ను దిగజార్చే అవకాశం ఉంది, నా పరువు పోతుందనే కోణంలో ఈరోజు హరీష్ రావు రఘునందన్ పైన పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కోట్ల రూపాయలు కుమ్మరించి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల నుంచి ఈరోజు కేంద్ర బీజేపీకి మరి సంకేతాలు పంపించినట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఒకవేళ వేరే వ్యక్తి హరీష్ రావు ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తికి కనుక టికెట్ ఇస్తే కనుక డిపాజిట్ కూడా రాదు. ఆయన ఎవరికి కూడా తెలియదు వాస్తవంగా. ఆయన 2-3 పేపర్ యాడ్లు ఇచ్చినట్టు ఈ మధ్య, అంతే తప్ప ఆయన పేరు నేను మొదటిసారి వింటున్నా వాస్తవంగా. అలాంటి వ్యక్తి అసలు ఓడిపోయే అవకాశం ఉంటుంది. సో ఎందుకు నేను చెప్తున్నా అంటే హరీష్ రావు అనే వ్యక్తి ఎప్పటికైనా కానీ కమలం గూటికి చేరేటువంటి వ్యక్తి మాత్రమే. రాసి పెట్టుకోండి. ఇది 100కు 200% నిజం. ఏక్నాథ్ షిండే అంటున్నాం కదా, ఏక్నాథ్ షిండే ఎవరు అనుకుంటారండి? హరీష్ రావే. అందులో వేరే ముచ్చటలు బరాబర్ చెప్తున్నాం, బాజాప్తా చెప్తున్నా. దీనికి కూడా లీగల్ నోటీస్ పంపించుకుని ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే త్వరలో పోయినాక తెలుస్తుంది దీని గురించి మీకు. నేను చెప్తున్నా అమిత్ షాకు కట్టు బానిస హరీష్ రావు అనే వ్యక్తి నేను క్లియర్గా చెప్తా ఉన్నాను. సో ఎందుకంటే గెలిచే సీట్ ఇది వాస్తవంగా. ఏది మెదకు బీజేపీ గెలవడానికి స్కోప్ ఉన్న సీటు. 2% ఎడ్జ్ ఉందండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది ఇంకా ఎలక్షన్స్ హీట్ స్టార్ట్ అవుతూ ఉంటే అది 4%, 5%తో తేడాతోటి రఘునందన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఈరోజు నిలువరించడానికి నా ప్రభావం పోతుంది అని చెప్పుకోవడానికి ఈరోజు కేంద్ర బీజేపీని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. మీరు ఆయనకు టికెట్ ఇస్తే మాత్రం నేను ఖచ్చితంగా బీజేపీలో చేరను, లేకపోతే నేను సహకరిస్తా మీకు అనే కోణంలో చెప్తా ఉన్నాడు. నేను ప్రపోజ్ చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వాలనేటువంటి ఒక ప్రపోజల్ను ఇక్కడ ఉన్నటువంటి వెంకయ్య నాయుడు శిష్యుల ద్వారా చేస్తున్నట్టు మనకైతే తెలుస్తోంది మిత్రులారా. సో ఇది మొత్తానికైతే హరీష్ రావు చేసేటువంటి నీచ రాజకీయం. ఇది చాలా చిల్లర థర్డ్ గేర్ రాజకీయం చేస్తాడు. నిన్న ఆడియో ఒకటి నేను పెట్టడం జరిగింది. నా ఫేస్బుక్ పేజ్లో 1 మిలియన్ పోయింది వాస్తవంగా. ఫేస్బుక్ మన యూట్యూబ్లో కూడా చాలా పెద్ద ఎత్తున లక్షల విసురే ఉంది వాస్తవంగా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నాడు. అది క్లియర్గా అర్థమవుతలేదా? చక్రధర్ కోటేయాలని ఎందుకు చెప్తున్నాను, బీఎస్పీ కోటేయాలని ఎందుకు చెప్తున్నాను అని ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. అది ఎంత స్మూత్ అంటే తేనె పూసిన కత్తి లాంటోడు హరీష్ రావు. తేనె పూసిన కత్తి లాంటోడు వాస్తవం చెప్పాలంటే. తడిగుడ్డతో గొంతు కోసే రకం. అంటే ఏం తెలియదు, నొప్పేం తెలియదు, కానీ గొంతు కోస్తాడు. అట్లా ఉంటుంది హరీష్ రావు వ్యవహారం. తెలుసుకోవాలి.